దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమె మహాతండ్రి కృపలో ఎంతో గొప్ప దేవుడు, అమృత తండ్రి, మనకు చాలా చాలా భాగ్యపు మహిమేశ్వరుడు మనకు దొరుకుతున్నాడండి. ఎందుకంటే మనం ఈ లోక కళ్ళతో, ఈ లోక మనసు, ఈ లోక ఆత్మ తాత్పర్యంలో మనం పోతూ ఉండటానికి అలవాటు పడిపోయిన వాళ్ళం. కాబట్టి ఈ యొక్క విధానం, ఈ లోకం అంతా ఏంటి అంటే మన్నేది మట్టి అయిపోతుంది, లాస్ట్కి ఆత్మదేవుడు ఎత్తుకి వెళ్ళిపోతుంది. అయితే ఈ మట్టి అనేది ఏం చెప్తుందంటే ఆకాశం అంటే అంత ఆకాశంలో పట్టజాలనేంత గొప్ప దేవుని యొద్దకి వెళ్ళేంత గొప్ప బలమైనది ఈ మట్టి చెప్పదనమాట. ఈ మట్టికి ఏమీ తెలియదు అనమాట. ఈ మరణించాక ఈ ఆత్మ సంగతి అనేది ఈ మట్టికి తెలియదు అనమాట. ఒకటికొకటికి సంబంధం లేనటువంటి భయంకరమైనటువంటి తెలియని విధానపు భయంకరపు లోతులోనే మనం నడుస్తూ ఉంటాం అనమాట. అయితే మనం ఏమనుకుంటామంటే మనకు తెలిసిన మార్గంలోనే మన విధానంలోనే పోవాలి అని అనుకుని పోతూనే ఉంటాం అనమాట. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే నా యొక్క ఈ యొక్క గొరిపెల విజయ రక్తాలు మనం కడుక్కొని శుద్ధులమైతే కనుక దేవుని మాట వింటే కనుక, ఆయన ఆజ్ఞానుసారమైన ఆత్మ వాక్యాన్ని వింటే కనుక ఈ యొక్క ఆత్మలో ఏమవుతుందంటే నూతనపరచబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది. ఇది పరిశుద్ధపరచబడుతుంది, నూతనపరచబడుతుంది అనే కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే కొత్తగా ఉన్న వాళ్ళకి, ఏం తెలియని వాళ్ళకి, నశించిపోయే వాళ్ళకి, భయంకరమైన వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే ఇది బొరువుల మాటలు, లేకపోతే ఏదో పిచ్చి విధానపు మాటల్లో, మనం మట్టి విధానంలో మనం బతికే మనం వెళ్ళే మార్గమే, మనం సంపాదించుకున్న ఈ కాసులే ఇదిలే అనుకుని ఏం చేస్తామంటే ఇది కూడా ఆ మట్టి లక్షణమే. కాబట్టి ఆ మట్టి ఆలోచన బలమైన చెడు దుర్గంలో నుంచి వచ్చినట్టు విధాన మార్గమే. కాబట్టి ఇది ఇలా ఆలోచించుకున్నా మైండ్ సమ్మతించేస్తుంది. ఏం పర్వాలా, ఆత్మ మనం చూసినట్టు చచ్చాక ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, ఏం పర్వాలా అన్న తాత్పర్యంలో నెట్టేస్తూ ఉంటుంది, తోసేస్తూ ఉంటుంది అనమాట, నడిపిస్తూ ఉంటుంది. అసలు దాని గురించి చూడలేనటువంటి విధానంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ యొక్క కడవర దినాలు భయంకరమైన అపాయకరమైన దినాల్లో ఇంకా ఏంటంటే ఇదివరకు కనీసం ఒక 4 రోజులన్నా ఉండేది, కనీసం ఇప్పుడు వారం రోజులు కూడా నిలబడిన మనస్తత్వాల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఎంత తొందరగా ఈ లోక గాలి, ఈ లోక పంచభూతాలు, ఈ లోక విధానం గతించిపోతూ ఎంత విధంగానూ ఈ లోక విధానపు మట్టి యొక్క సారం, మట్టి విధానం నేల కూల్చిపడిసి కొట్టుకుపోయే విధానంలోనికి ఎంతగానో దాని యొక్క నోహు దినాల్లాంటి ఆ యొక్క భయంకరమైన జనులు ఏ విధంగా దేవుని స్వరం వినకుండా, దేవుని మార్గాన్ని తెలుసుకోకుండా జీవించిన జీవితపు కాలపు ఆ యొక్క పంచభూతాలు ఉంటాయి కదండి, అయ్యే కదండి మొదటి నుంచి లాస్ట్ వరకు జరిగేది. అదే విధానపు గాలి ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ యుగంలో మేము 20వ శతాబ్దంలో, 1వ శతాబ్దంలో, లేకపోతే ఎన్నో శతాబ్దంలోనే వాళ్ళు మేము చాలా పవర్ఫుల్ అంటే కుదరదు. మనకంటే ముందున్న వాళ్ళ ముందు కుదరదు. ఇది కొట్టుకుపోతుంది. అది ఏంటిదో తెలుసా, అది భయంకరమైన డోమిడో గాలి లాంటిది, అది భయంకరమైనటువంటి నోవకు జలపు అగాధపు ఓటం లాంటివి అనమాట. ఈ మట్టి మాటలు పనికిరావు అనమాట. ఈ లోక విధానం, ఈ లోక మనస్తత్వం పనికిరాదు అనమాట. అయితే అంత ప్రమాదకరమైనటువంటి భయంకరమైన దినాల్లో నడుస్తున్నటువంటి మనకి ఏం చేస్తున్నామంటే ఇంకొకసారి ఎంతో అదృష్ట రూపుడు, ఎంతో అదృష్ట భాగ్యం, ఎంతో జీవాధిపతి, ప్రాణమిచ్చి మృత్యుంజయుడు లేచి ముళ్ళుని ఇరిచేసిన దేవుడు, సాతాన్ని నరికి వేసిన దేవుడు ఇంకొకసారి ఏం చెప్తున్నాడంటే నా వైపు చూడండి, నేనున్నాను. అబ్రహాం గారి కంటే ముందున్నవాడిని నేనున్నాను, ఆ యొక్క యోనా కంటే గొప్పవాడిని నేనున్నాను, విశ్రాంతి దినం కంటే ఆ యొక్క యజమానుని నేనున్నాను. నా వైపు చూసి నా మాట విని నా తండ్రి ఇచ్చి జీవజలం తాగితే ఎవరైనా తాగితే ఆ పూర్వకుల్లాగా చచ్చిపోరు, ఆ పూర్వక విధానపు గాలిలా కొట్టుకుపోరు. అయితే ఎవరైనా ఉన్నాడా రక్షించబడకూడదు, ఆత్మను కాపాడుకున్నవాడు ఎవడన్నా ఉన్నాడా? నా మాట విని నా యొద్దకు వస్తే, నా మార్గంలోకి వస్తే నేను ఒక నూతన మార్గాన్ని, నేను ఒక నూతన తేజస్సుని, నేను ఒక నూతన వెలుగుని నేను మీకు చూపిస్తాను. ఎవడని వెలుగెత్తి తండ్రి నన్ను పిలుస్తారా? ఎవరైనా తండ్రి నాకు మీ జీవజలం కావాలి, మీ ప్రేమలోనికి నేను వస్తాను, మిమ్మల్ని ప్రేమిస్తాను, మీ ఆజ్ఞానుసారం, మీ జ్ఞానం నాకు అమృత భాగ్యం, నేను మీ చిత్తానుసారం, మీ మాటానుసారం నడుస్తానికి నేను మిమ్మల్ని కలిగి ఉంటాను, నేను మీ జీవనంలోనికి వస్తాను తండ్రిని ఎవడన్నా ఉంటాడా? వాడు ఎలుగెత్తితే ఎంతలా మునిగిపోయే స్థితులు, ఎంతలా కొట్టుకుపోయే పరిస్థితులు ఉంటాయి. ఒక్కసారి వాడు కేక పెడితే కనుక హృదయంతో ఆత్మ ప్రాణం ఉంటది కదా, ఆ ప్రాణంతో కేక పెడితే నేను వింటాను, నేను చెయ్యిచ్చి పైకి లేవనెత్తాను.
అగాధ సముద్రంలో నుంచి ఆ నోవహు గర్వాలను రక్షించిన రీతిగా నీ ఆత్మను నేను రక్షిస్తాను అని ఇంతగా రూఢిపరుస్తూ, ఇంతగా జ్ఞానాన్ని, ఇంతగా ఆయన జీవాన్ని, ఇంతగా ఆయన యొక్క నిత్య జీవాన్ని కలిగింప చేసే బంగారు దేవుని గురించి ఇంతగా మనకు తెలియపరుస్తూ, ఇంతగా మన హృదయంలోనికి, మన మనసులోనికి మనకు సమీపంగా వస్తున్నప్పుడు మనం వింటే మన విధేయులమైతే కనుక ఈ మట్టి యొక్క సమస్తమైన నాశనపు 7 విధానపు అలవాట్లని మన నరికివేయబడితే, ఆయన మాటతో మనం శుద్ధి చేయబడితే, ఆయన యొక్క వాక్యంతో మనం ఆయన పాదాల చెంతకు మనం వెళ్ళి ఆయనతో మాట్లాడాలనుకుంటే గొప్ప జీవాన్ని చూస్తాం అన్నమాట. అటువంటి అదృష్ట భాగ్యం కూడా ఈ యొక్క లోకంలో నడుస్తుంది, ఈ లోక భయంకరంలో నడుస్తుంది. అది ఎంతగానో ఎప్పటి నుంచో మనతో వస్తూనే ఉంది. నోవహు దినాలు కానించి, లోతు దినాలు కానించి, మనిషి కుమారుడి దినాలు ఇప్పుడు కూడా జరుగుతూనే వస్తూనే ఉన్నాయి. అయితే అటువంటి గొప్ప భాగ్యపు వెలుగు మాటలు మనం వింటే కనుక ఎంత తృచ్ఛులమో, అల్పులమో, అయోగ్యులమో, ఎందుకు విధానపు చేతకాని ఆ యొక్క భయంకరం ఏ విధమైన కొంచెం గాలి వచ్చినా, ఏ విధమైన కొంచెం ఏ వరవడు వచ్చినా కొట్టుకుపోతున్నా తప్ప ఏం లేనటువంటి గతించిపోయి నశించిపోయి ఈ లోక ఆశ అంత పూర్తిగా సన్నగిల్లిపోయి చీకట్లో కలిసిపోయే విధానంలో మనం ఎంతగానో జీవిస్తున్నా ఆయన యొక్క నీతి సూర్యుడు మన ఛాయలో ఉన్న వారికి ఆ యొక్క దేవుని వెలుగు ఉదయింపు చేసిన రీతిగా మనకు కూడా దేవుని వెలుగుని, దేవుని మాటను, దేవుని కేకలు మనకి వినిపిస్తుంది. దేవుని ఉన్నాడు, ఆయన వైపు తిరిగితే, ఆయన కలిగి ఉంటే, ఈ యొక్క జీవితాన్ని ఆయన వైపు తిప్పితే మనం ఎంతగానో రక్షించబడి, మనం ఎంతగానో ఆ యొక్క జీవాధిపతి, మహోన్నతుడు, మహాదేవుడు, సర్వశక్తుడు, ఆకాశంలో పట్టచాలని దేవుని మార్గంలోనికి మనం వెళ్తానికి బలము, శక్తి ఆ యొక్క మార్గం, సత్యం, జీవమైన దేవుళ్ళనే ఉంది. పొందుకోండి, రండి, ఈ యొక్క జీవజలాన్ని తాగండి అని ఎంతగానో ఆయన పిలుస్తున్నప్పుడు మనం ఒకసారి ఆగి ఆలోచించి ఆయన యొక్క నిత్య పాదాల ఎద్దకు వెళ్దాం. అయితే ఈ యొక్క దేవుని కలిగి ఉండాలంటే బోర్డు సమయం బట్టి బోర్డు విధానంలో మనం వెళ్ళిపోవాలి. ఇది ఎక్కడ సాధ్యమవుతుందండి అని అంటే అది కుదరదు. అయితే దేవుడు ఆదిలోని ఏం చెప్తున్నాడు, ఆయనకి ఎలా మాట్లాడాలని చెప్తున్నాడు. ఒకసారి చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. చూసారా? విస్తరించి మాట్లాడడం వల్ల మనది వినబడి అని వారు తలుచుకున్నారు. మీరు వారి వద్ద ఉండకూడదు, మీ తండ్రిని అడుగుక మీకు అత్తరగా ఆయనకు తెలియదు. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పర్లోక ముందున్న నా తండ్రి ఈ నామం పరిశుద్ధపరచుకోండి, రాజ్యము వచ్చును పర్లోక ముందు నడిచినట్లు నెరవేరును గాక. అనుదిన ఆహారం నీరు దయచేయండి, నా ఉన్న ప్రకారం నా రుణములు క్షమించండి, సోదరులకు దృష్టి నుండి తప్పించండి. రాజ్య బలము మహిమయు నీవై ఉన్నది. చూసారండి, ఈ వాక్యపు భాగ్యపు సారాంశం ఎంత గొప్పదో చూసారండి. ఎంత గొప్పదంటే ఈ లోక వేదాంతం మాటలు మనం మాట్లాడతాం కదండి. ఈ లోక వేదాలకు తెలిసి విధానపు మాటల్లో మార్గంలోనే వెళ్ళిపోవాలి, ఇంకేముంది మాకు ఇదేముంది, ఇదే మా పూర్వ కానించారని అంటాం కదండి. ఆయన కూడా ఆదిలోనే ఏం చెప్తున్నాడు, తండ్రిని కలిగి ఉన్నావా, నువ్వు నన్ను కలిగి ఉండాలంటే ఈ యొక్క దేవుని రాజ్యం రావాలని కోరుకో, దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలని కోరుకో, ఆయన చిత్తం నెరవేరాలి. ఆయన చిత్తం ఎంత గొప్పదండి, ఎంత గొప్పమైనటువంటి, ఎంత భాగ్యంగా నిర్మించి ఎంతగా మనిషికి కావాల్సిన ప్రతిది కూడా మనకి దయచేస్తూ, ప్రతి ఏ విధమైనటువంటి ఆ యొక్క వాయువు లేకపోయినా మనం జీవించడం చాలా కష్టం. అయితే ప్రతి అనుగుణము ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి ఆ యొక్క వాయువులు, ఆ యొక్క ఆహారము, ఆ యొక్క అనుగుణ ఆహారం, అటు ఋతుపైన సమస్తాన్ని మనకి ఇస్తున్నాడంటే ఇది పరలోక తండ్రి కదండి మనకి ఇస్తున్నాడు. ఆ విధమైనటువంటి ఆ యొక్క విధానంలో నువ్వు జీవించుతూ బ్రతుకుతూ ఇంకా నన్ను కూడా చూడాలనుకుంటే, నువ్వు నన్ను కూడా కలిగి ఉండాలనుకుంటే, ఈ యొక్క విధమైనటువంటి దేవుని ప్రార్థన మార్గంలోకి నువ్వు వస్తే, ఆయన ఎలుగెత్తి నువ్వు మొరపెట్టి వినయం కలిగి ఆయన వేడుకుంటే, ఆయన నిత్య మార్గంలోకి వస్తే నువ్వేదో గొప్ప కోటీశ్వరుడు, లేకపోతే నువ్వు గొప్ప ఏదో పడగలెత్తిన వాడు అయిపోతావని దేవుడు ఏం చెప్పలేదు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన చూసే కన్నులు, ఇట్టి ప్రార్థన కలిగి, హృదయ శుద్ధి కలిగి, ఇట్టి దేవునికి ఏతకాలని మనసు ఎవరికన్నా ఉంటే, దేవునితోనే ఉండాలని అనుకుంటే కనుక, ఇట్టి భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప సర్వ సంపదలు గనినటువంటి దేవదేవుని పొందుకోవాలనుకుంటే కనుక, ఆయనతో ఉండాలనుకుంటే, ఈ ప్రార్థనతో నడుస్తూ ఉంటే నువ్వు అంత తేలిగ్గా
అంత తేలిక నువ్వు రక్షించబడిపోతావని కాదు, ఇంకా ఎంతగానో యుద్ధం ఉంది, ఇంకా ఎంతగానో భయంకరమైన. అయితే నువ్వు అనుదినము ఆయన పాద సన్నిధిలో ఆయనతో మాట్లాడుతూ, ఆయన కలిగినట్టు ఆయన యొక్క శిలువ రక్తపు ముద్రతో కడిగించబడి, ఆయన వాక్యంలో నింపబడి ఆయనతో కలిగి ఉండాలని నడుచుకోవాలనుకుంటే ఆ యొక్క నరక శిక్ష నుంచి, ఆ యొక్క రెండో మరణం నుంచి తప్పించబట్టమే కాదు, ఈలోక దుష్టుడు కూడా ఉన్నాడు. ఈ యొక్క మాయ, ఈ యొక్క మోసం, ఈ యొక్క తుచ్చమైన మనసు, ఈ యొక్క భయంకరపు ఆదిలోంచి పుట్టినటువంటి తత్వంలోనే నడిపే వీడి యొక్క భయంకరపు విధానంలోనే కొట్టుకుపోవాలి, అంత వాడికే చెందాలనుకునే ఈ యొక్క సాతాన ఆలోచన దుష్టుల నుంచి చేతుల నుంచి కూడా మనం తప్పించబడాలంటే పరమపురివాసుని వేడుకోమని ఎంతగానో మార్గం మనకు తెలియపరుస్తున్నటువంటి ఇట్టి దేవదేవుని మనం వెతికి, మనం కనుగొని, మనం పొందుకొని, మనం కలిగి ఉండాలి. ఇట్టి దేవుడి రహస్యంగా మనకు దొరుకుతాడు, ఆయన మనకు నిజంగానే దొరుకుతాడు. ఎంత పరమపురివాసుడు కాకపోతే సర్వ ప్రపంచ మనుషులు ఎంతగానో నికృష్ట నీచిగా నడుస్తున్నటువంటి ఈ భయంకర ఆజ్ఞాతిక్రమంలో, భయంకరమైన విధానంలో నడుస్తున్న, ఏ విధమైనటువంటి దేవుని భయం లేకుండా ఉన్న ఈ యొక్క విధానపు గాలిలో, ఈ యొక్క విధానపు ఒరబడి జరుగుతున్న మానవ విధానం భయం అనేది ఆయన ఎందుకు లేకపోయినా, ఆయన ప్రేమించిపోయినా మానవుల కోసం సమస్త సృష్టిని సమకూర్చి ఎంతగానో నిమ్మలపరిచి మనుషులకి వాడు దుష్టుడైనా వాడు మంచివాడైనా ఎవడైనా దేవుని యొక్క గాలిని, దేవుని యొక్క ఎండని ప్రసారింపచేస్తున్నటువంటి ఇట్టి దేవదేవుడు మరి ఎంతగానో అమృత కన్నులు కలిగి ఈ చివరి దినాలు, ఈ కడవరి దినాల్లో ఆయన వైపు చూడమని, ఈ ఆత్మను పరిశుద్ధపరుస్తాను, ఈ ఆత్మను నేను రక్షిస్తాను. అయితే నా ఆహారం తింటే ఆ యొక్క మోషే గారి టైంలో ఆ యొక్క ఇశ్రాయేలీలు తిని ఆహారం తిని మళ్ళీ వాళ్ళ ఇష్ట ప్రకారం నడిచిపోయినట్టు విధానంగా, చనిపోయిన విధానంగా ఉండదు. ఈ ఆహారం, ఈ యొక్క మార్గం, ఈ యొక్క ఆహారం, ఈ యొక్క బలమైన జీవజల నది నేను ఇచ్చినప్పుడు, నేను మాట్లాడినప్పుడు, నేను సమీపంగా దొరికినప్పుడు, మీరు నన్ను అందుకుంటే నేను మీకు ఇస్తే, మీరు నాతో నేను మీతో ఉండలాగిన మీరు ఎంతగానో బ్రతికి ఇక ఎల్లడో మరణం రుచుడు, ఇంక ఎల్లడో రెండో మరణం మిమ్మల్ని ఏమి చేయలేదు అని ఇంతగా జీవవాక్కు, జీవ భాగ్యాన్ని, జీవం ఆయన నామాన్ని ప్రార్థన చేసి ఆయన పాదాలు పట్టుకుని గొర్రెపిల్ల దేవుని కలిగి ఉంటే ఇటు నిత్య భాగ్యపు రెండో మరణం నుంచి విడిపించి మనల్ని ఆయన చెంత చేర్చి ఇంత పరిశుద్ధాత్మ అగ్ని నింపుదలతో నిత్య జీవపు మార్గపు వెలుగులోనికి నడిపిస్తున్నటువంటి ఇటు భాగ్యవంతుని, ఇటు సార్వభౌముని, ఇటు సర్వాధికారిని, త్వరగా రానున్న ప్రాణ ప్రభుని మనం వేడుకుని మనం కలిగి ఉంటే, మనం పొందుకుంటే ఎంతో అదృష్టవంతులు అవుతాం. ఈ విధమైన ప్రార్థనలో మనం వెళ్తే, ఈ విధంగా మనం వెళ్ళాలని ఎంతగా మార్గం తెలుపునండి. ఈయన ఎంత మంచి కాపరి, ఈయన ఎంత మంచి దేవుడు, ఈయన ఎంత మహోన్నతుడు. నిజంగా మనం ఎంతగానో ఈ లోక విధానంలో, ఈ లోక గాలి విధానంలో తప్పులే జరుగుతాయి. ఎందుకంటే ఒక విద్యార్థి పుస్తకం తీసి చదువుతూనే ఉంటాడు, రేతింబగలు చదువుతున్నా గానీ వాడి విధానాలను బట్టి ఏమవుతుందంటే రాయాల్సిన టైంలో రాయలేకపోయినా, చేయాల్సిన టైంలో చేయలేకపోయినా ఎంతగానో అపశృతులు, ఎంతగానో జయింపజేయలేనటువంటి విధానంలో ఉన్నా కదా, ఈ యొక్క దేవదేవుని వేడుకున్నప్పుడు ఆ యొక్క తండ్రి యొక్క విధానంలో జరిగే మార్పుల వల్ల జయించాడు అనుకో, అది ఎంత గొప్ప సంతోషంతోనో ఎంతగానో నడిచి సాగిపోగలడు. అయితే ఈ యొక్క దేవుని యొక్క బలం, శక్తి మనకు లేకపోతే మన యొక్క బలంతో ఈ లోక పరీక్షను, ఈ లోక విధానం, ఈ లోక చెడుగానే మనం తప్పించుకోలేము అనమాట. అయితే ఎంతగా విద్యార్థి చదివినా కూడా కొన్ని విషయాలు 100 తెచ్చుకోలేకపోతారు. అయితే సామాన్యమైన విధంగానైనా ఉండే విధంగా, సామాన్యంగానైనా జయించి పాస్ అయ్యే విధంగా కోరుకునే ఉంటాం అనమాట. ఈ లోక తాత్పర్యాన్ని పాస్ అవ్వాలని కోరుకుంటున్న మనం ఈ యొక్క దేవదేవుని విధానంలో కూడా మనం ఆయన నిత్య మార్గంలోకి వెళ్ళి, ఆయన నిత్య ఆహారం, ఆయన నిత్య దేవుని మనం కలిగి ఉంటే మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం. మనం ఎంతగానో ఈ ఆత్మలు తెప్పలేదు, ఈ ఆత్మలో స్వస్థత వస్తుంది. ఈ ఆత్మ దేవదేవుడు పరమపురివాసుడు 7 కన్నులు 7 దీపముల మధ్యన దేవదేవుని మనం చూస్తాం అనమాట. ఇట్టి దేవుని మార్గపు వెలుగులోనికి మనం నడవాలని ఆది దేవుడు మనకి ఎంతగానో జీవపు మార్గాన్ని, జీవపు బాటని, జీవపు వెలుగుని, జీవ బలాన్ని మనకి తెలియపరిచి ఆయన జీవ జలాన్ని మనకి ఇస్తున్నప్పుడు, ఆయన జీవాహారం మనకు పెడుతున్నప్పుడు, నా వైపు తిరగండి, నా యుద్ధకు రండి అన్నప్పుడు మనం ఈ యొక్క మరణ ఛాయపు చీకటిలో నుంచి విడిపించబడి మనసు కలిగి ఆయన ఇష్టపడి ఆయన ప్రాణం పెట్టాడని యోగ్య మనసుతో మనం అంగీకరించి ఆయన యుద్ధకి, ఆయన పునరుద్ధాన దేవుడు అని నమ్మిన ఆయన యుద్ధకు వచ్చిన మనం ఎంతో రక్షించబడతాం అనమాట. ఇట్టి భాగ్యపు దేవుని వెలుగుని యొక్క దేవుని మార్గాన్ని మనం పొందుకుంటం వల్ల మనకి ఎంతో మేలు జరుగుతుంది అనమాట. అయితే దేవదేవుడు మళ్ళా ఇంకో వాక్యంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం చదవండి. చూసారా,
ఆత్మవిశ్వాసులారా, మీకు మన నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయను కదా, కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యము మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతించండి, రేపటి దినము దాని సంగతి గురించి చింతించు. ఏ నాటికి ఈడు ఆ నాటికి చాలు అని ఇంతగా దేవుడు చెప్తున్నాడు చూడండి, ఇంతగా దేవుడు బలపరుస్తున్నాడు చూడండి, ఇంతగా దేవుడు సత్య మార్గాన్ని తెలియపరుస్తున్నాడు చూడండి. ఎక్కడైనా ఉందా, ఎవరికైనా ఉందా? మనమే వెళ్ళి మనమే లక్షలు ఖర్చు పెట్టినా గానీ ఆ యొక్క విధానంలో నుంచి ఏం వస్తుంది అనేది ఆశించడానికి అది లేనటువంటి నిర్భయమైనటువంటి నిర్జీవమైనటువంటి నరక నాశనపు విధాన మార్గంలో అన్ని పోగొట్టుకున్నా కూడా లేనెత్తబడి భాగ్యంలో లేనటువంటి ఎంతో హీన స్థితిలోనే కదా మనం ఒక శరీర విషయంలో పోగొట్టుకున్న, ఆధ్యాత్మలో ఆత్మ బ్రతుకులు పోగొట్టుకున్న, ఏమి చేయలేని నిర్దేవ బ్రతికే కదా మళ్ళీ. అయితే ఇటువంటి దౌర్భాగ్యపు విధానంలో నష్టపరుచుకుని ఇటువంటి లోకపు ఈ యొక్క పంచభూతాల్లో జరుగుతున్నటువంటి ఈ చెడు గాలిని నమ్ముకుని ఈ చెడు విధాన మార్గం వైపు మనం వెళ్తే మార్గం తెలియని గొర్రెల్లాగా నాశనం అయిపోయి దారి తప్పితే మనం ఏం సంపాదించుకుంటాం చెప్పండి? ఈ విధమైన కాకుండా ఇటు మార్గం చూపిస్తూ, ఇటు దారి చూపిస్తూ, ఇటు ఆయన వేడుకోమని ఆయన యొక్క సన్నిధి ప్రార్థన నేర్పిస్తూ, ఇటు సర్వ సంపదల గనులకు దేవుని మాటను మనకిస్తూ, ఆయన వైపు చూడమని, ఆయనతో మాట్లాడమని, రహస్యమైన దేవుడు నిజమేనేనన్నాను, నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీకు కావాల్సిన నేను ఇస్తాను. అయితే నన్ను తెలియని వాళ్ళకి ఈ విధంగా రేత్రి మొదలు కష్టపడుకుంటారు. అయితే లోకంలోకి నేను వచ్చినా కానీ వాళ్ళు నమ్మలేదు, ఈ లోకం నమ్మలేదు. కాబట్టి మీరెవరైనా ఉన్నారా? మీరెవరైనా నన్ను అంగీకరించి నన్ను నమ్మారా? వెలుగు స్వరూపుడు పరమ పురువాసుడు వచ్చి ప్రాణం పెట్టాడని నమ్మి విశ్వసించారా? ఇట్టివారైనా మీకు ఏమి కావాలో నేను మీకు ఇస్తానని ఇంతగా అభయహస్తం ఇచ్చి, ఇంతగా దేవుని వాక్యపు మాటను బలాన్ని శక్తిని ఇస్తూ ఇంతగా రుజుపరుస్తున్నప్పుడు, ఇంత దేవదేవుని యొక్క నిత్య మార్గాన్ని, ఇటు దేవుడు చెప్తున్నటువంటి జీవపు వాక్కుని, జీవజలాన్ని మనం తాగి నమ్మి ఆయన మార్గంలోకి వెళ్తే మనకి ఏది కొదవ ఉండదు అనమాట. ఎందుకంటే ఎంతో క్షేమంగా నడిపించే మంచి కాపరి ఈ గొప్ప దేవుడు పరమ పురివాసుడు. అయితే ఇటువంటిది నమ్మటానికి అసాధ్యమైన ఇటు దేవదేవుని నమ్మితే సమస్తం సాధ్యమే, నమ్మడానికి సమస్తం సాధ్యమే అన్న మాటను కూడా ఆయన జాగ్రత్తపరిచి, ఆయన ఇంకా బలపరిచి, ఆయన ఇంకా లోతులోనికి ముందులోనికి నడిపిస్తానికి, ఆయన మార్గంలోనికి రమ్మంటున్నప్పుడు మనం ఇటు జీవపు భాగ్యాన్ని మాటని నమ్మి ఆయన లోతులోనికి వెళ్ళి ఇటు ఆశీర్వాదపు గనిని, ఇటు జీవాధిపతిని పొందుకొని ఆయన రాజ్యం త్వరగా రాని ఉండగా మనం మారమేస్తుంది. ఆ యొక్క నూతన జన్మ, నూతన బ్రతికేంటో తెలుసుకుని ఆయనలోనికి వెలిగి ఆయన చిత్తాన్ని కలిగి ఆయన అంగీకరిస్తే ఈ లోకపు చెడు గాలి మాటల విధానంలో మనం ఊడిగిపోకుండా, మీరు ఎవరైనా విశ్వసించిన మీరు ఇటు బలమైనది తీసుకోండి, ఇటు బలంగా మీరు ఉండండి, ఇటు నేను మీకు తోడుగా ఉన్నాను. భూత భవిష్యత్ వర్తమాన కాలకు అధిపతి మనకు ఎంతగానో చెప్తున్నాడు. అయితే దేవుని వాక్యాన్ని ఇంకొకసారి చదవండి. మత్తయి సువార్త 7:7 ఒకసారి మరొకసారి చదవండి. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చూసారండి దేవుడు ఇంత గొప్పగా దేవుడు చెప్తున్నాడు. చూసారండి ఆయన తెలియని వాళ్ళ గురించి, ఈ లోకంలో కొట్టుకుపోతున్నా కూడా, ఈ లోక విధానం మోసుకుపోతున్నా సరే వాళ్ళ విషయాన్ని వదిలి మీరు నన్ను ఎరిగి ఉంటే నన్ను అడగండి, తట్టండి, నేను దొరుకుతాను, నన్ను వెతకండి, నేను దొరుకుతాను అని ఇంతగా చెప్తున్నాడంటే, ఒక దృష్టి లేని వాళ్ళే ఎంత మంచిగానో అలా ఈ లోకంలో కొట్టుకుపోయే వాళ్ళే మంచి పనులు చేయాలి, మంచి విధానం చేయాలి. అంతకంటే గొప్ప దేవుని సృష్టికర్తను నన్ను అడగండి, మీకు ఎంతగానో నన్ను నేను కనపరుచుకుంటాను, నన్ను ఎంతగానో మిమ్మల్ని నేను భద్రపరుస్తాను, మీకు ఎంతగానో జీవ మార్గాన్ని తెలియపరుస్తాను, ఎంతగానో మీకు జీవ వాక్యాన్ని ఇస్తాను, ఇంతగానో జీవింప చేస్తాను, నిలబెడతానటువంటి ఇట్టి రక్షణకర్త, ఇట్టి జీవాధిపతి మనం అడిగితే దొరికే పరమ పురివాసుని మనం కలిగి
కలిగి ఉండి పొందుకొని ఆయన బంగారు లోతులోనికి ఆయన యొక్క నిత్య మార్గపు ఈ ఆత్మ ఆయన సన్నిధికి వెళ్ళిపోయి నిత్య ప్రయాణంలోనికి నిత్య వెలుగులోనికి ఆయనతో ఉండే నిత్య భాగ్యంలోనికి త్వరగా ఆయన రాజ్యం రాని ఉండగా ఆయన రాజ్యంలో ఉండే అమృత భాగ్యాన్ని మనం పొందుకున్నామండి. మారుమనసు నుండి ఆయన కలిగింది ఆ విధ మార్గం ఎట్టిదని తెలుసుకుని ఆ యొక్క తండ్రి చేత బోధించబడి ఆ యొక్క తండ్రి చేత నిర్మించబడి ఆ యొక్క తండ్రి పాద చెంతకు మనం వెళ్ళిపోయే ఆయనకు కానుకలైపోయే ఆత్మదీపాలుగా మనం ఆయన సన్నిధిలో ఆయన చేత నాటబడి ఆయన చేత పోషించబడి ఆయన చేత నడిపించబడి ఆయన పాదాలకు అర్పణైపోయి ఇట్టి భాగ్యపు వెలుగు కలిగినటువంటి జీవపు అమృత తండ్రిని మనం పొందుకుని గుండెల్లో ఆయన పొందుకుని నిత్యానందంతో నిత్య పాద పద్మాలు ఆయన కలిగి ఉండి ఆయన వెతికి సంపూర్ణంగా ఆయన కలిగి ఉండి ఆయన మార్గం తెలుసుకుని ఆయన జీవపు వెలుగులోనికి మనం వెళ్ళి ఇట్టి అమృత దేవుణ్ణి పొందుకుని నిత్య సంతోషంతో మనం ఆయన సన్నిధిలో మనం ఉండి ఆయన పాదాలకు అర్పణైపోదామండి.